కొట్టిందెవర్ని? ఏమో ఎవరిని కొట్టావో వాడు ఈ పార్టీకి చచ్చే ఉంటాడు, ఇది కన్ఫర్మ్. అందుకేనా రిషి వచ్చాడా అని ఫ్రెండ్ అడిగింది. దేవుడా, రిషి నాకు సారీ చెప్పాలని వస్తే ఆ జిత్తుగాడు అనుకొని కొట్టాను. నాకు తెలియకుండానే మళ్ళీ అతన్ని రెచ్చగొట్టాను. ఈ గొడవ ఇక్కడితో ఆగదు. రిషి ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో క్షేమంగా ఉండేలా చూడు స్వామి. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావురా? లాగి పెట్టి కొట్టినా నీకు బుద్ధి రాలేదేంట్రా? నీ మొహం చూడడానికే కాదు, నా ఎదురుగా కనబడితేనే నా ఒళ్ళు బాగా మండిపోతుంది. హాయ్ రిషి,
గుడ్ మార్నింగ్. యూ షుడ్ టేక్ రెస్ట్. డోంట్ ఎక్సైట్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ డాక్టర్. రాత్రి సడన్ గా వచ్చేసి చాలా కంగారు పెట్టేశావు. ఇప్పుడు ఎలా ఉంది? డాడీకి ఏమైనా ఫోన్ చేశారా? ఎక్కడా? నువ్వు వచ్చిందే మిడ్ నైట్ కదా, ఆ టైంలో వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకని చేయలేదు. థ్యాంక్ గాడ్. అనవసరంగా అందరూ టెన్షన్ పడేవాళ్ళు. కానీ ఇది మెడికల్ లీగల్ కేసు కదా, మా హాస్పిటల్ రూల్స్ ప్రకారం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి. ఫోన్ చేశారా? ఆ, హాయ్. హలో డాక్టర్. రండి ఏసీపీ గారు, నేను చెప్పింది ఇతని గురించే. ఇతను కాబట్టే నేనొచ్చాను. ఇంకొకరై ఉంటే మా ఇన్స్పెక్టర్ని పంపించేవాడిని. హాయ్. హలో. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టు గుర్తులేదా? లేదు. మనకు ముందే పరిచయం ఉందా? అవును, చాలా ఏళ్ల క్రితం నుంచే ఉంది. నిక్కర్లేసుకుని మీ కాంపౌండ్లో క్రికెట్ ఆడుకునే వయసు నుంచే. మీ పేరు? క్రాంతి. గుర్తొచ్చానా హీరో? రేయ్ క్రాంతి, నువ్వా? ఏంటి మీరిద్దరు ఫ్రెండ్సా? అవును డాక్టర్. రిషి నా క్లాస్మేట్. మా డాడీ అప్పట్లో డిఎస్పీ. వీళ్ళ పక్కింట్లోనే ఉండేవాళ్ళం. గుడ్, కంగ్రాట్స్. ఏసీపీ అయ్యావు కదా. థ్యాంక్ యూ. నువ్వు హీరో అయ్యావని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయినా సడన్ గా ఇదేంట్రా? ఏమైంది? యాక్సిడెంటా? ఎవరైనా అటాక్ చేశారా? గాయాలు చూస్తుంటే యాక్సిడెంట్లా లేవు. ఇది ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డరే. అవునా? నీకంత పెద్ద శత్రువులు ఎవరున్నారా? ఇండస్ట్రీలోనా, బయటి వాళ్ళ? అయినా నిన్ను చంపాల్సినంత అవసరం ఎవరికుంది? చెప్పరా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ పొజిషన్లో ఉన్నా వదిలిపెట్టను. ముందు స్టేషన్లో వేసి అన్ని మర్యాదలు చేసిన తర్వాతే కోర్టుకు సరెండర్ చేస్తాను. చెప్పు, ఎవరు వాళ్ళు? చెప్పు రిషి, వాళ్ళనంత తేలిగ్గా వదలకూడదు. ఇప్పుడు తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది. మళ్ళీ అటాక్ చేస్తే? అందుకే ఈలోపే వాళ్ళ అంతు తేల్చాలి. చెప్పు రిషి, ఎవరు నిన్ను చంపాలనుకున్నది?
ఎవరై ఉంటారు? పోలీసులేమోలే. పోలీసులా? వాళ్ళెందుకు వస్తారు? నువ్వు ప్రతిరోజు విషం లాంటి కాఫీ ఇచ్చి హత్య ప్రయత్నం చేస్తున్నావని నేనే కంప్లైంట్ ఇచ్చా. చాలండి జోకులు. ఏమండి, నేను ఇచ్చిన కాఫీ బాగులేనంత మాత్రాన పోలీసులకు రిపోర్ట్ చేస్తారా? అలాగైతే లోకంలో ఉన్న చాలా మంది మగుళ్ళు పెళ్ళాల్ని అరెస్ట్ చేయిస్తారు. ఇంత మాత్రానికి నన్ను కట్టకటాల వెనక్కి పంపిస్తారా? కాఫీ బాగలేకపోతే టీ అడగల గాని పోలీసులకి కంప్లైంట్ చేస్తారా? చట్టాన్ని పట్టించేంత తీవ్రవాది కింద పెళ్ళాన్ని జమ కడతారా? నువ్వు ఆగు, నేనేదో జోక్గా అన్నాను. అయినా వీళ్ళెందుకు వచ్చారు? కొంపదీసి పక్కింటాళ్ళకి ఏమన్నా కాఫీ పోసావా? అయ్యో, నేనెవరికి పోయలేదండి. నా కాఫీ నేను కలుపుకోవడానికి బతకం. ఇక వీధుల వాళ్ళకి ఎక్కడా? నువ్వు ఆగు, ఇది తీసుకో. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? మేఘమాలంటే ఎవరు? నేనే. మా అమ్మాయే. ఏం జరిగింది? అటెంప్ట్ టు మర్డర్ చేసిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటి? మా మేఘమాల అటెంప్ట్ మర్డర్ చేసిందా? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మా అమ్మాయి అలాంటిది కాదు. కొరియోగ్రాఫర్ మేఘమాలంటే ఈ అమ్మాయేనా? అవును. అయితే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? సినిమా హీరో రిషి. వామ్మో వామ్మో వామ్మో, మా ఇంట వంట లేని పనులు నువ్వెక్కడ నేర్చుకొని వచ్చావే పాపిస్తానా? మనిషిని చంపేంత ధైర్యం కూడా వచ్చేసిందా నీ బతుక్కి? వామ్మో, నీ మూలంగా మా బతుకులు బజార్లో పడ్డాయి కదే దరిద్రపు దానా. నీ తల్లే కూనికోరు అనుకున్నాను, నువ్వు కూడా కూనీలు చేయడం మొదలు పెట్టావా? నిన్ను తగలయ్యా, నీ ఏంటి నాన్న ఇది? వాళ్ళు చెప్పేది నిజమేనా? రిషిని నువ్వు చంపాలనుకున్నావా? అసలు నేనెవరిని చంపాలనుకోలేదు మావయ్య. అదిగో అతను వచ్చిన దగ్గర నుంచి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. రాత్రి కూడా నాతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే నేను చీకట్లో ఇతను అనుకొని రిషి తల మీద కొట్టాను. నేను కావాలని కొట్టలేదు మావయ్య, నీ మీదొట్టు. వాడు నీతో అలా ప్రవర్తిస్తున్నాడా? పిన్ని 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 నిజంగా నాకేం తెలియదు పిన్ని. బాగుంది, ఇదో పెద్ద ఐశ్వర్యరాయని మా వాడు దీని వెనక పడుతున్నాడా? చేసి నేరం బయటపడేసరికి ఈ టక్కులాడి మా వాడిని అడ్డం పెట్టుకుంటుంది. కాదు మావయ్య, కావాలంటే మున్ని అడుగు. నాన్న, ఎవరిని అడగక్కర్లేదమ్మా, నువ్వు చెప్తే చాలు. వీడి గుంటనక్క మొహం చూసినప్పుడే అనుకున్నాను అలాంటి వాడని. ఎంత ధైర్యం రా నీకు? అయ్యో, ఏమండి? వాడిని ఎందుకు కొడుతున్నారు? ఏమండి? ఏమండి? నన్ను ఎందుకు కొడుతున్నారు? నన్ను ఎందుకు కొట్టారు? నోర్మోయ్!
కన్న కూతుర్లా పెంచిన పిల్లని వీడు వేధిస్తుంటే ఇంకా వెనకేసుకొస్తున్నావు నువ్వు. అయ్యో అయ్యో బాబాయ్ నన్ను నమ్ము. రేయ్! మేఘమాలని సొంత చెల్లెలా చూసుకుంటున్నాను కాదా పిన్ని? నర్మయ్, మళ్ళీ మాట్లాడావంటే నరికేస్తాను. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉన్నావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. వెళ్ళు బయటికి. వాడు ఉండాలో వెళ్ళాలో తర్వాత తెలుద్దాం గాని ముందు ఈ కూనికోర్ సంగతి తెలుసండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. వద్దండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, వద్దండి ప్లీజ్ అంతా విన్నారుగా? వదిలేయండి. తను ఏమి కావాలని చేయలేదు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకోండి సార్. ఇప్పుడు మాత్రం మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. వద్దండి మావయ్య నువ్వు చెప్పండి మాట్లాడుతున్నావు. మావయ్య. ఆగమ్మా, నేను మాట్లాడుతున్నాను. మావయ్య. ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఈ మహాతల్లి. పిల్లిలా ఉండే నా మొగుడు పులిలా నన్ను కొట్టి చంపేస్తున్నాడు. తీసుకెళ్ళండి. అలా అనకత్తయ్యా. ఈడ వదిలిపోతుంది. తీసుకెళ్ళండి. సార్, నేను చెప్పేది వినండి సార్. ఇదంతా కళ. ఇంత దారుణంగా కొట్టాక రిషి నన్ను క్షమించి వదిలేస్తాడా? ఆవేశంలో నిజంగానే నన్ను పోలీసులకు పట్టిస్తాడా? ఏం చేయాలి? ఈలోపే జరిగిందంతా చెప్పేస్తే నమ్మేస్తాడా? చెప్పమంటే అంతగా ఆలోచిస్తున్నావేంట్రా? వాళ్ళంత డేంజరస్ మనుషులా? అంత లేదు. మరి చెప్పొచ్చు కదా. చెప్పు రిషి, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది పూర్తిగా నా పర్సనల్ వ్యవహారం. దీన్ని ఇష్యూ చేసి 10 మందికి తెలిసేలా చేయడం వల్ల నేనే చులకనైపోతాను. అందుకే ఇదేదో నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంత పర్సనల్ ఇష్యూ అయితే మాత్రం ప్రాణాల మీదకి వచ్చినా బయట పెట్టవా? బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే డాడీకి కూడా చెప్పదలుచుకోలేదా? లేదు, మీరు పొరపాటును కూడా చెప్పకండి. ఇంట్లో టెన్షన్ పడతారు. ఏంటోరా, నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకంత సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నావో నాకు తెలియడం లేదు. ఇది నేను మాత్రమే హ్యాండిల్ చేయాల్సిన విషయం క్రాంతి. సరే, నీకు ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పవర్స్ అన్ని ఉపయోగించి నీకు కావాల్సిన పని చేసి పెడతాను. థ్యాంక్స్ క్రాంతి. ప్రస్తుతానికి అవసరం లేదు. అవసరం వస్తే నేనే అడుగుతాను. అంకుల్, నేను ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నేను టాబ్లెట్స్ రాసిస్తాను. నా వెహికల్లో డ్రాప్ చేస్తాను, పద. వద్దు, పోలీస్ జీప్ నుంచి దిగితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. నా కారు ఉందిలే. సరే అయితే బయలుదేరతాను. బాయ్ రా, టేక్ కేర్. బాయ్. బాయ్ డాక్టర్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన ఎంక్వైరీలు చాలు. వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయండి. పోలీస్ కంప్లైంటా? అవును,
వాడెప్పుడు ఎక్కడికి చెప్పకుండా వెళ్ళడు. మనం అందుబాటులో లేకపోతే కనీసం మీ అమ్మగారికైనా చెప్పి వెళ్తాడు. అలాంటిది రాత్రంతా రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో జరిగిందని నా మనసు కనిపిస్తోంది. ఇక ఆలోచించి లాభం లేదు. కానీ ఒక హీరో మిస్ అయ్యాడని బయటికి తెలిస్తే అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. రకరకాల వదంతులు పుట్టుకొస్తాయి. ఇండస్ట్రీ అంతా తెలిసిపోతుంది. ఏదైనా జరగనివ్వండి, నాకది అనవసరం. మీరు వాణ్ణొక హీరోగా చూడ్డం మానేసి కన్న తండ్రిగా నిర్ణయం తీసుకోండి. అవునరా, అవంతి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. వాడు నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడురా. ఏమైపోయాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనకు మన బిడ్డ ముఖ్యం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పని చూడరా. నా కొడుకును చంపాల్సిన అవసరం ఎవరికుంది? రిషి గారు